నమస్తే అండి, నా పేరు త్రిమూర్తులు. నేను హరిప్రియ అపార్ట్మెంట్లో రెంట్కుంటున్నాను. అయితే నేను ఇంచుమించు సుమారుగా 12 సంవత్సరాలు బట్టి హరిప్రియ అపార్ట్మెంట్లో ఉంటున్నాను. అప్పటి నుంచి ఇక్కడ ఈ ఏరియాలోని డ్రైనేజీ సౌకర్యం లేక మా యొక్క అపార్ట్మెంట్ వాడకం, ఈ చుట్టుపక్కల వాడకం అంతా ఇక్కడే జామడిపోయేది. పబ్లిక్ చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అయితే ఈ ఇబ్బందిని మున్సిపాలిటీ వారికి తెలియపరిస్తే అప్పుడు పంచాయతీలో ఉండేది, పంచాయతీ వారికి తెలియపరిస్తే వాళ్ళు డ్రైనేజీ కట్టారు వాటర్ పోవడానికి. ఆ వాటర్ పోవడానికి డ్రైనేజీ కట్టారు, కానీ ఇది యాక్చువల్గా వెనక డౌను, ఎదరకేమో మెరక. ఈ సరైన డ్రైనేజీ సరైన కనెక్షన్ చేయకపోవడం వల్ల ఇది వరకు ఈ ఏరియాలో 4 ఇళ్ళు వాటరే నిలబడేది. మొత్తం ఇక్కడి నుంచి పైనుంచి వెనక్కి వచ్చి ఈ పార్కులోంచి మొత్తం అంతా నీరు ఈ డౌన్లోకి వచ్చేసి ఈ డ్రైను నీరు లాక్క మొత్తం ఇక్కడ జాబడిపోవడం అయింది నీరు. అయితే గతంలో మున్సిపల్ ఆఫీసర్ గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగితే వారు వచ్చి ఏం చేశారంటే, రోడ్డు నీరు ఎక్కువగా ఉన్నదనేసి వారు వచ్చి ఏం చేశారంటే దీని మీద షట్టర్ తోలించారు, రోడ్డు మెరక చేశారు. కానీ సరి ఏంటంటే ఈ డ్రైనేజీని ఇటు మెరక చేసి అటు డౌన్ చేసుకుంటా స్లో పెడితే వాటర్ అలా వెళ్తుంది. ఆ సౌకర్యం చేయకుండా ఇక్కడ రోడ్డు మీద నీరు నిలబడిపోతుంది అనేసి రోడ్డు అయితే ఆ కాదు మొక్క షట్టర్ బూడి తీశారు. ఆ షట్టర్ బూడి తీయడం వల్ల నీరు బయటకు వచ్చి మళ్ళీ అక్కడ ఉండిపోయి గోతులు అడిపోయి మరీ ఇబ్బంది అయిపోయింది. ఇదివరకైతే కొద్దిగా అటు ఇటు ఎదరకపోయేది, ఆగిపోయి ఇక్కడే ఉంటుంది. దాన్ని బట్టి మొత్తం చాలా పబ్లిక్ చాలా సఫర్ అవుతున్నారు. పాదచారులు వాళ్ళందరూ కూడా స్కూల్కి వెళ్ళి చిన్న పిల్లలు మొత్తం ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ దారిని ఉపయోగించుకునే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దాన్ని సరైన దిశలో సరిచేసి డ్రైనేజీ పునర్నిర్మాణం చేసి మీ ఏరియా వాసులందరికీ న్యాయం చేయమని కోరుతున్నాను. Thank you.